ఎట్లుందండి పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాలన ఎట్లా నడుస్తుంది? మంచిగానే ఉందన్న. మాకైతే అన్ని హ్మ్. విధాలుగా అన్నీ వచ్చినాయి. హ్మ్. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. హ్మ్. అప్పుడు దయాకర్ రావు ఉన్నప్పుడు మాకు ఇల్లు కూలినా గానీ, హ్మ్. డబ్బులొచ్చినా గానీ వాళ్ళే తీసుకున్నారు. హ్మ్. ఈడ ఇప్పుడున్న మాకు కాంగ్రెసే రావాలన్న. కాంగ్రెస్ ఆ! పార్టీ రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే ఏం చెప్తారు? మాకు ఎందుకంటే దయాకర్ ఉన్నప్పటికెళ్ళి ఏం జేయలే అన్న. హ్మ్. వాడొస్తాడు, పోతాడు. హ్మ్. వాడొచ్చి వేస్టు. హ్మ్. మా ఊర్లో అంతా దొంగ నా కొడుకులున్నారు హ్మ్. బీఆర్ఎస్. హ్మ్. వాళ్ళు జేసిందేం లేదు. హ్మ్. మా గల్లీకి ఇంతవరకు రోడ్ ఏపిస్తా, అది ఇది ఏపిస్తా అని హ్మ్. ఇంతకుముందు కోర్టులేపిచ్చుకున్నారు. హ్మ్. ఏం లేదు. హ్మ్. మాకు ఇది ఇల్లు కూలింది. హ్మ్. ఇల్లు కూలినా గానీ వచ్చి జూషింది ఎవ్వరు లేదు. హ్మ్. హ్మ్. మాకు ఇప్పుడు మేడం వచ్చిన కాంచి మాకు మా గల్లీకి మొన్నొచ్చింది. మాకు హ్మ్. ఇల్లొచ్చింది. హ్మ్. అన్ని విధాలుగా మాకు మంచిగా చేస్తుందన్న. అందుబాటులో ఉంటారు. ఓకే. అందుబాటులో ఉంటదన్న. ఓకే. అంటే ఇప్పుడు పథకాల విషయంలో ఎట్లుందంటే ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఆ! పథకాల విషయంలో ఎట్లుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డే మంచిగుందన్న. ఆ! సన్న బియ్యం వస్తున్నాయి. ఆ! మన రైతులకు అదే బోనస్. బోనస్ వస్తున్నాయి. హ్మ్. అన్నొస్తున్నాయి అన్న ఈ మంచిగా. రుణమాఫీ అనేది అయిందటనా? అయిందటన్న. ఓకే. ఆ!